అటెన్షన్ ప్లీజ్. తెలివైన వారంటే ఎవరు? వారికి ప్రత్యేకంగా కొమ్ములు ఉండవు. గొప్ప పనులు చేసిన వారే గొప్పవారిని కాదు. ఏ పని చేసినా గొప్పగా చేసేవారు ఇతరుల కన్నా గొప్పవారు. అలాగే అన్ని తెలివైన పనులే చేసేవారంటూ ఉండరు. అందరిలోనూ కొద్దో గొప్ప బలహీనతలు లక్షణాలు సహజం. ఏ పని చేసినా తెలివిగా కుదురుగా మరొకరు మళ్ళీ చేయనవసరం లేకుండా భేష్ అనిపించుకునేలా చేయడం తెలివైన వారి ప్రత్యేక లక్షణం. అది పని పోకడల్లో ప్రస్ఫుటమయ్యేవాడే బుద్ధిశాలి. తెలివైన వారు ఎలా ఉంటారని కాదు చూడాల్సింది, వారి చేతలు మాటలు నిర్ణయాలు ఇతరులపై ప్రసరింపజేసే ప్రభావం ఇవన్నీ తెలివైన వారి ఆనుపానుల్ని పట్టిస్తాయి. తెలివితేటల్ని ప్రతిసారి ఖచ్చితంగా ఐక్యూతోనో వారు సాధించే డిగ్రీల్లోనో కొలవగలమా? సాధ్యం కాదు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ లెక్కలు వేరే ఉంటాయి. కొన్ని ప్రామాణిక పరీక్షల్లో సాధించే స్కోరు ఐక్యూ. ఏదైనా నేర్చుకోవడానికి తార్కిక జ్ఞానం అంటే లాజిక్ ఉపయోగించడంలో కనబరిచే సామర్థ్యాన్ని తెలివిగా చెబుతూ ఉంటారు. సగటు ఐక్యూ స్కోరు 100. 130 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన వారిని క్లవర్గా బుద్ధిశాలురుగా పరిగణిస్తారు. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ, విశ్వం మూలాల్ని అన్వేషించే విఖ్యాత కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఐక్యూ ఒకటేనంటారు, 160. చరిత్ర పుటల్లో అత్యధిక ఐక్యూ కలిగిన వారిలో ఒకరిగా అమెరికన్ రచయిత మార్లిన్ ఓ సవంత్ పేరు చెప్తారు. ఐక్యూ 228. ఆస్ట్రేలియాకు చెందిన గణిత శాస్త్రవేత్త టెరెన్స్ టావోను అదే శ్రేణివాడిగా లెక్కిస్తారు. విలియం జేమ్స్ సైడిస్ పేరు విన్నారా? 18 నెలల ప్రాయంలోనే వార్తాపత్రిక చదివేవాడు. 11వ ఏట హార్వర్డ్లో చేరాడు. సైడిస్ ఐక్యూ 250 పైనే. మన పూర్వీకుల నాటికి ఈ లెక్కలు లేవు గాని చరకుడు, సుశ్రుతుడు, కౌటిల్యుడు, భర్తృహరి, వరాహ మిహిరుడు వంటి వారి ఐక్యూ స్థాయి మరెంతగా ఉండేదో. ఐక్యూ లెక్కలు అలా పక్కన పెట్టి తెలివైన వ్యక్తి ప్రొఫైల్ లక్షణాలు చూద్దాం. క్లుప్తంగా చెప్పాలి అంటే ఆలోచనలో కార్యాచరణలో దీటుగా రాణించేవాడే తెలివైనవాడు. ఏ మంచి అవకాశాన్ని వదులుకోడు. వేరేలా చెప్పాలంటే అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ముందుంటాడు. రిలేషన్స్ కాపాడుకుంటాడు. తొందరపడి తుప్పు మాటలతో సత్సంబంధాల్ని చెడగొట్టుకోడు. నిదానిస్తాడు. తెలివైన వారు దేన్ని గుడ్డిగా నమ్మరు. ఎందుకు, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలతో నిజాలు రాబట్టిన తర్వాతనే ఒక స్టాండ్ తీసుకుంటారు. తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటారు. అనవసరంగా ఈగో పెంచుకోరు. అతిశయం కనబరచరు. పాదరసం లాంటి బుద్ధి కలిగిన వారు స్వభావ రీత్యా చురుగ్గా ఉంటారు. సమయం వృధా చేయరు. ఆరోగ్యం కాపాడుకుంటారు. మితంగా తింటారు. చేసే ప్రతి పనిలోనూ ప్లానింగ్ కనిపిస్తుంది. విశదీకరించాలంటే నిద్ర నుంచి త్వరగా లేస్తారు. వాకింగ్ లాంటివి అస్సలు డుమ్మా కొట్టరు. తెలివైన వారు మాట్లాడే పద్ధతి సైతం స్పెషల్గా ఉంటుంది. నెమ్మదిగా, స్థిరంగా, స్థిమితంగా మాట్లాడతారు. భోజనం చేసేటప్పుడు గమనించండి, మర్యాదగా, కుదురుగా భుజిస్తారు. చురుగ్గా ఆలోచిస్తారు. శాంతంగా పనిచేస్తారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. సంపాదించిన దానిలో నిరంతరం పొదుపు చేస్తారు. తెలివిగా ఖర్చు చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. చుట్టూ ఉన్నవారిని ఆహ్లాదంగా ఉంచుతారు. ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఏ అంశానికి సంబంధించి అయినా మంకు పట్టు పట్టరు. సరైన ప్రామాణిక సమాచారం లభిస్తే తమ అభిప్రాయం తప్పు అని రుజువైతే తమను తాము సరిదిద్దుకోవడానికి ఏమాత్రం సంకోచించరు, వెనకాడరు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ కొత్త మెలకువలు నేర్చుకుంటూ ఉంటారు. ఎటువంటి పరిస్థితిలోనైనా వెంటనే దురుసుగా స్పందించరు. తిట్టేసి నాలుక కరుచుకోవడం అనేది ఉండదు. నోరు పారేసుకోరు. ఎందువల్ల ఈ సమస్య ఏర్పడింది, ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందని ఆరా తీస్తారు. చిన్న చిన్న డీటెయిల్స్ సైతం పట్టించుకుంటారు. ఎదుటివారు చెప్పింది శ్రద్ధగా వింటారు. ఏదైనా గట్టి నిర్ణయం తీసుకోవడానికి, మార్చుకోవడానికి ఈ లక్షణం చాలా అవసరం. అభిప్రాయ భేదాలను వారు గౌరవిస్తారు. ఆలోచనల్లో స్పష్టత ఉట్టిపడుతుంది. తమదే సరైన వాదన అనే మొండితనానికి దూరంగా ఉంటారు. ఎలాగైనా సరే వాదనలో గెలవాలనుకోవడం సరైన పద్ధతి కాదు. ఒక్కోసారి వాదనలో వెనక్కి తగ్గడం శాశ్వత మిత్రుల్ని సంపాదించి పెడుతుంది. వ్యవహార శైలికి సంబంధించి పెద్దలు, విశేష అనుభవజ్ఞులు చెప్పే జాగ్రత్తలు శ్రద్ధగా పాటిస్తారు. ఎవరితోనైనా అవసరానికంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండవద్దని, అడగకుండా ఎవరికి జ్ఞానబోధ చేయవద్దని, తక్కువగా మాట్లాడాలని, కొంచెం గుట్టుగా లౌక్యంగా వ్యవహరించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు. వాటిని తూచా తప్పకుండా పాటించేవారు తెలివైన వారు. ఇందులో ఎన్ని అంశాలు వర్తిస్తాయో, ఎన్నింటిలో మిమ్మల్ని మీరు పదును పెట్టుకోవాలో నిజాయితీగా మదింపు వేసుకుంటే
మీరు తెలివైన వారేనా అనే ప్రశ్నకు సమాధానం మీకే స్ఫురిస్తుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.